ఓం శ్రీ మాత్రే నమః. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే బోనాల పండుగలో పోతరాజు ప్రత్యేకత ఏంటి అంటే, ఒక హిందూ జానపద దేవుడు. అతని అనుచరులనే విష్ణువు యొక్క రూపంగా పరిగణించబడుతుంది. అతను మహారాష్ట్ర మరియు దక్షిణ భారతంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో గ్రామ దేవతగా కూడా పరిగణించబడ్డాడు. మరియు కొన్నిసార్లు గంగమ్మ లేదా ఎల్లమ్మ వంటి స్త్రీ జానపద దేవత యొక్క సోదరుడిగా కూడా పరిగణించబడతాడు. పోతరాజు ఇది మహంకాళీ దేవి సోదరుడని నమ్ముతారు. మరియు వారి ఆలయానికి ఊరేగింపు సమయంలో ఒక పురుషుడు ఈ పాత్ర వలె దుస్తులు ధరించి ఊరేగింపులో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. ఎర్రటి ధోతి ధరించి ఈ శరీరంపై పసుపు మరియు వెర్మిలియన్పై విలాసవంతమైన రుద్దడం మరియు చీలమండల మీద బరువైన గంటలు ధరించి ఉన్న వ్యక్తి తన రూపాన్ని పూర్తి చేశాడు. అతను నృత్య ఊరేగింపును ప్రారంభిస్తాడు. మహంకాళి మంత్రముగ్ధులైన స్త్రీలను కొరడాలతో కొట్టి వారి చుట్టూ వేప ఆకులను ఉంచి నడిపించే శక్తి అతనికి ఉంటుంది. ఇదే పోతరాజు యొక్క విశిష్టత. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.